వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇరాన్ ఇజ్రాయెల్ సంఘర్షణ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం అత్యధికంగా ప్రభావితమైందంటే అది పాకిస్తాన్. ఈ యుద్ధం పాకిస్తాన్ని మూలాల నుండి కుదిపేసింది. దేశంలో ఇంధన సంక్షోభం తీవ్రమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నిన్న పాకిస్తాన్ అంతటా దాదాపుగా ఒక దేశవ్యాప్త లాక్డౌన్ ని ప్రకటించాడు. రాబోయే 2 నెలల పాటు 60% ప్రభుత్వ వాహనాలను రోడ్లపై నుండి తొలగించారు. వాటి వినియోగాన్ని నిలిపేశారు. పాఠశాలలు, కాలేజీలు 2 వారాల పాటు మూసివేశారు. తరగతులు ఆన్లైన్ లో నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై వారానికి కేవలం 4 రోజులు మాత్రమే పనిచేస్తాయి. అది కూడా కేవలం 50% సిబ్బంది హాజరుతో. మిగిలిన 50% ఇంటి నుండే పనిచేయాలి. అన్ని ప్రభుత్వ శాఖల వ్యయాన్ని 20% మేర తగ్గించారు. అలాగే కొత్త కొనుగోళ్లపై పూర్తి నిషేధం విధించారు. ప్రభుత్వ అధికారుల విదేశీ పర్యటనలు రద్దు చేశారు. రాజకీయ నాయకుల జీతాలను 20% నుంచి 50%కి తగ్గించారు. అదే సమయంలో సీనియర్ ప్రభుత్వ అధికారుల జీతాల నుండి 2 రోజుల వేతనాన్ని మినహాయిస్తున్నట్టు ప్రకటించారు. పెట్రోల్ ధరలను 55% మేర పెంచారు. ప్రస్తుతం పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ఎంతో తెలుసా? 380 రూపాయలు. భారత ఉపఖండంలో ఆఫ్ఘనిస్తాన్ ఇంకా తన పెట్రోల్ ధరలను పెంచలేదు. బంగ్లాదేశ్లో 4% పెరుగుదల కనిపించగా శ్రీలంకలో 1% అయితే ఏకంగా పాకిస్తాన్లో ఎంత పెరిగిందో చూసిండ్రుగా 55% మేర 380 రూపాయలకు లీటర్ పెట్రోల్ వస్తోంది అక్కడ. అయితే పాకిస్తాన్లో నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం. ఆ దేశానికి ఏ వైపు నుండి కూడా ఆర్థిక సహాయం లభించడం లేదు, అడుక్కుంటున్నా కూడా. దీనికి విరుద్ధంగా అరబ్ దేశాలు తమ రుణాలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయడం ప్రారంభించాయి. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న సంఘర్షణకు సంబంధించిన అదనపు ఆర్థిక భారాన్ని కూడా ఆ దేశం మోయాల్సి వస్తుంది. దిగంబరుడికి ఉతకడానికి ఏముంటుంది, పిండడానికి ఏముంటుంది అన్నట్టు తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. మరి మీరేమంటారు? నాకైతే సంతోషంగా ఉందబ్బా. పాకిస్తాన్ దగ్గర పైసలు ఉంటుంది, ఉన్నాయంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. అలాంటి దేశాలు ప్రపంచ చిత్రపటంలో నుంచి ఎంత త్వరగా జరిగిపోతే అంత మంచిదని నేను ఫీల్ అవుతుంటా. మరి మీరు కూడా అలానేనా? కామెంట్ చేసేయండి. అంటే రోజు చెప్తుందేనండి, ఈ వీడియో బాగుంది, ఈ రోజు సమాజానికి అవసరం అనుకుంటే వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలిసినవి మన ఛానల్స్ ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 ఛానల్స్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఇప్పుడు స్కూల్స్వి కానివ్వండి, మిగిలిన బిజినెస్లకు సంబంధించి కానివ్వండి, ఏమైనా యాడ్స్ ఆర్ వాయిస్కి ఇవ్వాలి అనుకుంటే 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.